నాకు చిన్నప్పుడు ఎక్కువ ఫీవర్గా ఉందన్నప్పుడు అమ్మ ఈ గంజి చేసేవాళ్ళు, బార్లీ గంజి. ఈ బార్లీ గంజి ఫీవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే చిన్నపిల్లలతో నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. ఇట్స్ సేఫ్. సో ముందుగా మనము 1 గంట లేదా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. బార్లీని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి మరీ నానబెట్టుకోండి. మంచి నీళ్ళే వేసి నానబెట్టుకుంటే బాగా చూడండి ఇలా విడివిడిగా వచ్చేస్తుంది. ఈ బార్లీ గంజి ఎంత తాగితే అంత మనకి ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు బాడీ వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అంతా టాయిలెట్లో వచ్చేస్తుంది అనమాట. సో మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా ఇవ్వండి. ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు 2-3 సార్లు ఇవ్వండి, లేదా వారానికి ఒక్కసారైనా తాగుతూ ఉండండి. ఇది మంచి ఫైబర్ ఉన్న సూపే. మీరు కావాలంటే వారానికి ఒక్కసారైనా చేసి మీరు కూడా తాగండి. ఇప్పుడు బార్లీని అలాగే వాటర్ని కుక్కర్లోకి వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మనము కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఎక్కువ వాటర్ వేసుకోవాలి అంటే మీరు కుక్కర్లో చేసుకోవద్దండి, ఏదైనా బౌల్లో వేసుకోండి. బౌల్లో చేసి బాయిల్ చేసుకోండి. కుక్కర్లో ఎక్కువ వాటర్ పెట్టేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం కుక్కర్ అంతా పాడై, గ్యాస్ అంతా పాడయి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఒక బౌల్లో పెట్టుకోండి. లేదా కుక్కర్లో ఒక మనిషికి చేస్తున్నారంటే ఇప్పుడు 1 గ్లాసో లేదా 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. విజిల్స్ అయిన తర్వాత విజిల్ తీసేసి చూడండి బాగా మెత్తగా బాయిల్ అయింటుంది. సో బృందాకి బాగలేదని చెప్పి నేను ఈ సూప్ చేసింటి, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వాటర్నే కాదు, ఈవెన్ బార్లీని కూడా ఇలా వేసి ఇవ్వండి. పిల్లలు బాగా ఇష్టపడే తింటారు. దే విల్ ఎంజాయ్ ఆల్సో. ఈ బార్లీని అలాగే ఈ వాటర్ని, ఎందుకంటే సాల్ట్ వేసి ఉంటాం కదా, మీరు కావాలంటే బెల్లం లైట్గా వేసి ఇవ్వచ్చు. బట్ నేనైతే వేయలేదు, ఓన్లీ సాల్ట్ వేసి ఇచ్చాను. సో ఈ బార్లీ సూప్ చాలా సింపుల్. 1 అవర్ బిఫోర్ సోక్ చేసుకోండి, తర్వాత బాయిల్ చేసుకొని తాగేయడమే అంతే. సో ఈ సూప్ ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో డూ ట్రై దిస్. మీకు వీలైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.